లేదంటే డీడీలైనా వాపస్ చేయండి. యూనిట్లో అందరినీ గొల్ల కుర్మల డిమాండ్. జిల్లా కలెక్టర్ కార్యాలయ చుట్టూ ప్రదక్షిణలు. ₹3 వడ్డీకి తెచ్చి కట్టామని ఆవేదన. శాఖకు మంత్రి లేకపోవడంతో అధికారులు అయోమయం. నేడు సర్కారుకు లేఖ రాయనున్న ఆ శాఖ డైరెక్టర్. సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే దొంగ. కులానికి ఒక పథకం తీసుకొచ్చింది దొంగ, ఊరికి ఒక పథకం తీసుకొచ్చిన దొంగ, మండలానికి ఒక పథకం తీసుకొచ్చింది దొంగ, జిల్లాకు ఒక పథకం తీసుకొచ్చిండు దొంగ. ఈ దొంగ ఉట్టి ఊరికేమో నిధులు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో. ఈయన పెరిగిన ఊరుకు నిధులు ఇచ్చిండు, ఈయన చదువుకున్న స్కూల్కు నిధులు ఇచ్చిండు. ఈ దొంగ నియోజకవర్గానికి బాధ్యత వహించే గజ్వేల్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఈయన నిధులు గజ్వేల్కి ఇచ్చిండు ఈ దొంగ. అంటే కులానికి ఒక పథకం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో తెస్తారా? మతానికి ఒక పథకం ఈ దేశంలో రాష్ట్రంలో తెస్తారా? ఊరికి ఒక పథకమే రాష్ట్రంలో తెస్తారా? నేను పుట్టిన ఊరికనే సపరేట్గా కూడా నిధులు ఇస్తాడా? ఈ దొంగ అన్నీ చేసింది కాబట్టినే ఈ దొంగ లేకుండా పోయిండు. యాదవ కుర్మ సోదరులను కూడా మోసం చేయడం జరిగింది ఈ దొంగ. హైదరాబాదు, బొంబాయి, ఢిల్లీలో వలస పోయిన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి గొర్రెల పంపిణీ చేసిండు ఈ దొంగ. వాళ్ళేడ పెట్టుకుంటారా నాయన గొర్రెలు? అద్దాల మెడలో ఉన్న వాళ్ళు గొర్రెలు పెట్టుకుంటారు. నిజంగా ఊర్లలో గొర్రెలు కాసే యాదవ సోదరులు ఎవరైతే ఉన్నారో, నిజంగా గొర్రెలు కాసే కుర్మ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ దొంగ నిజమైన గొల్ల కుర్మలకు గొర్రెలు ఇయ్యలేదు దొంగ. అద్దాల మెడలో హైదరాబాద్లో, బొంబాయిలో నివాసం ఉంటున్న అదే గొల్ల కుర్మల సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే వాళ్ళకేమో గొర్రెలు ఇచ్చిండు. గొర్రెలు అంటే గొర్రెలు ఏమీ ఇవ్వలేదు. ఆ గొర్రెలు ఊర్లకు రాలేదు. ఆ గొర్రెలను కొనుక్కొని డబ్బులు వస్తాయి. ఆ కమిషన్ తీసుకుపోయి ఏవైతే పశువులకు సంబంధించిన వైద్యులు ఉంటారో, వెటర్నరీ అధికారులు వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఆ గొర్రెలు కొనుక్కొస్తారు పక్క రాష్ట్రానికి పోయి. అవి గొర్రెలు కొనరు, ఆ గొర్రెలు ఇంటికి రావు. ఇంటికి వచ్చినా అవి ఉండవు. ఒక్క యూనిట్ గొర్రెలు తెచ్చి ఊర్లో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో అంతమందికి పంపిణీ చేసిరు ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు, అప్పుడున్న వెటర్నరీ అధికారులు. ఇది మీ పాలన. అందుకోసమే ఎంత అంటే అచ్చంపేట నియోజకవర్గాన్ని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా భావించి దళిత బంధును మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి, ప్రతి దళిత సోదరునికి 10 లక్షల రూపాయలతో దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్. అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలంలో కూడా ఇచ్చిండు. కానీ మెజార్టీ వచ్చిందా? ఒక్కొక్క ఇంట్లో 1 కోటికి పైగా రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ అంటే ఆ దళిత బంధు పేరుతో. కానీ ఓట్లు వేసిరా? ఒక్కడే వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే ఈ పథకం ఒక ఫ్రాడు. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నావు. అసలు నీ లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు బెనిఫిట్ పొందినట్టు కూడా టీఆర్ఎస్ దొంగకు ఓటేలే. 50,000 ఓట్లతోనే అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అందుకే కేసీఆర్ అంటోని తెలంగాణ సమాజం దొంగగా భావించింది. ఈ దొంగకు 2 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. ముచ్చటగా 3వ సారి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి మొత్తం అమ్మేస్తాడు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అమ్మే, టోల్ గేట్లను అమ్మే, జాతీయ రహదారులను అమ్మే, ఈ మొత్తానికి మొత్తం వ్యవస్థలన్నింటిని అమ్మిండు. ఇక రాష్ట్రం ఒకటి మిగిలింది. రాష్ట్రంలో ఉన్న సంస్థలు కొన్ని మిగిలినాయి. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలు మొత్తం ఇప్పటికే చెల్లాచెదరేసిండు, నాశనం చేసిండు. ఇక రాష్ట్రాన్ని కూడా అమ్మేసాడు దొంగ. కాబట్టి ఇంకా ఈసారి అవకాశం ఇవ్వద్దంటూ మొత్తానికి మొత్తం తెలంగాణ సమాజం నమ్మింది. అదేవిధంగా పదవులు ఇచ్చిండు దొంగ. ఎవరికి ఇచ్చిండు? కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన దొంగలకి, టీడీపీ పార్టీల నుంచి వచ్చిన దొంగలకి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చి పార్టీలో జరిగిన దొంగలకి ఇచ్చిండు కేసీఆర్. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అవకాశం. కానీ నిజంగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాడికి ఇచ్చిండా? నిజంగా ఉద్యమం కోసం పనిచేసిన వాడికి ఇచ్చిండా? ఇలా వలుకుతున్నాడు కేసీఆర్ కొడుకు కేటీఆర్. సిల్క పలుకులు వలుకుతుండు. అబ్బా మనం తప్పు చేసినాం, అబ్బా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పదవులు ఇవ్వలేదు, మనం తెలంగాణ ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాం కానీ పార్టీ మీద దృష్టి పెట్టలేదు అని సొక్కమైన మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఏం అభివృద్ధి చేసిరు మీరు? ఉన్న ప్రభుత్వ భూములు అమ్మిర్రు, టోల్ గేట్లను, జాతీయ రహదారులను మొత్తానికి మొత్తం అమ్ముకు దొబ్బుకుతున్న దొంగలు మీరు. అభివృద్ధి చేసిరంట ఈ దొంగలు. అందుకోసమే యాదవ కుర్మ సంఘాలు కూడా ఈరోజు కేసీఆర్కు ఓట్లు వేయలేదు. దళిత సోదరులు కూడా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు. గొర్రెలైనా ఇవ్వండి, డీడీలైనా వాపస్ ఇవ్వండి. యూనిట్లు అందరినీ గొల్ల కుర్మల డిమాండ్. జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు. ₹3 వడ్డీకి తెచ్చి కట్టామని ఆవేదన. శాఖకు మంత్రి లేకపోవడంతో అధికారులు అయోమయం. నేడు సర్కారుకు లేఖ రాయనున్న శాఖ డైరెక్టర్. 2వ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టిన గొల్ల కుర్మలు గొర్రెలైనా ఇవ్వండి, లేదంటే కట్టిన డబ్బులైనా వాపస్ చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ₹3 మిత్తికి అప్పు తెచ్చి మరి 43,750 మొత్తంతో డీడీలు కట్టామని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు హామీ ఇచ్చినట్లుగా గొర్రెలు ఇస్తారా, లేదంటే పైసలన్నీ తిరిగి వస్తాయా, ఏదో ఒకటి చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది లబ్ధిదారులు జిల్లా కలెక్టర్, జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఎటు పాల్గొని కలెక్టర్లు
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కు లేఖలు రాస్తున్నారు. కాగా ఈ అంశం మీద స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రామచందర్ వెల్లడించారు. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు యూనిట్ కింద 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు యూనిట్ ధరను 1,75,000కు నిర్ణయించింది. ఇందులో లబ్ధిదారులు 25% వాటా అంటే 43,750 రూపాయలు చెల్లిస్తే మిగతా 1,31,250 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. పథకానికి రూపకల్పన చేసింది. నిధులు సర్దుబాటు కాకపోవడం, జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో గత సర్కారు పథకాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయింది. మొత్తం 7 లక్షల మంది లబ్ధిదారుల్లో 3.35 లక్షల మందికి యూనిట్లు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కొన్ని నిధులు విడుదల చేసి 31,352 మందికి యూనిట్లు ఇచ్చారు. వీటిని మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 3,06,445 మందికి యూనిట్లు అందాల్సి ఉంది. వీరికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలంటే వాటా ధనం పోగా మరో 4,023 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే 4-5 నెలల క్రితం డీడీలు తీయండి గొర్రెలు పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం చెప్పడంతో 1.16 లక్షల మంది 43,750 చొప్పున డీడీలు తీశారు. వీరిలో 34,000 మందికి యూనిట్లు పంపిణీ చేశారు. మరో 82,000 మందికి యూనిట్లు అందాల్సి ఉంది. వీరు చెల్లించిన వాటా ధనం 359 కోట్లు 4-5 నెలలుగా ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో మూలుగుతున్నాయి. కొన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులు డీడీ తాలూకు డబ్బులు తిరిగి ఇస్తామంటూ లబ్ధిదారులను సముదాయిస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల వాటాధనం తాలూకు 359 కోట్లు తమ ఖాతాలోనే ఉంచుకోవాలా, లబ్ధిదారులకు తిరిగి ఇవ్వమంటారా, ఏదో ఒకటి తేల్చాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కు కలెక్టర్లు లేఖలు రాశారు. ఇక సర్కారుకు లేఖ రాయనున్న డైరెక్టర్ గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామచంద్ర నిర్ణయించారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న ఒత్తిడి, క్షేత్రస్థాయిలో అధికారుల నివేదికలు, కలెక్టర్ నుంచి వస్తున్న లేఖను పరిగణలోకి తీసుకుని శుక్రవారం లేఖ రాయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని పథకం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభయాస్తం ఎన్నికల మేనిఫెస్టోలో గొర్రెల పంపిణీ పథకం కూడా ఉండడం గమనార్హం. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ ప్రక్రియ చేపడతామని ఆ పార్టీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయలేదు. కేబినెట్ విస్తరణ పూర్తయితేనే పశుసంవర్ధక శాఖకు మంత్రి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు అధికారులు కూడా కొంత అయోమయానికి గురవుతున్నారు. శాఖాపరమైన అంశాలను ఎవరితో చర్చించాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అన్న మీమాంసలో ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 రోజులు పూర్తయ్యేలోపు ఈ పథకాన్ని పాలకులు అమలు చేస్తారా అనేది తేల్చాల్సి ఉంది. అదే క్రమంలో డీడీలు వాపసు ఇస్తారా, లబ్ధిదారులు మరికొద్ది రోజులు వేచి చూడాలని విజ్ఞప్తి చేస్తారనే స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. నాశనం చేసిపోయినప్ప వ్యవస్థల్ని దొంగ.